ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు చెప్పేటువంటి ఒక శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా విని గమనించగలరు. గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబత్వా దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపాని మహాపుణ్యతరంగిణి విశ్వేశం మాధవం దుండిం దండపానించ భైరవం అని గంగా స్నానంలో మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆ కాశీ క్షేత్రంలో 4 విశేషమైన స్నాన ఘట్టాలు ఉన్నాయి. అందులో ఆ 4 ఏమిటి అంటే హరిశ్చంద్ర ఘాటు, కేదార్ ఘాటు, మణికర్ణికా ఘాటు, దశాశ్వమేధ ఘాటు అని 4 కూడా విశేషంగా చెప్పబడి ఉన్నాయి. అన్ని ఘాటులు గొప్పవే, కాదు అనటానికి అవకాశం లేదు. అయితే ఈ 4 ప్రామాణికంగా పురాణాలలో చెప్పబడి ఉన్నాయి. అనగా ఆ ఒక్క 4 ప్రదేశాలలో స్నానం కనుక చేసినట్లయితే ఈ జన్మ తరిస్తుంది అనేటువంటిది ఒక మూలార్థముగా మనం తెలుసుకోవచ్చు. అటువంటి కాశీ మహాక్షేత్రం దాని యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి అంటే మనకు ఒక జన్మ ఖచ్చితంగా సరిపోయే అవకాశము లేదు. ఆ కాశీ క్షేత్రానికి అధిదేవత ఎవరు అనగా వారాహి అమ్మవారు. మనం వారాహి నవరాత్రులు అంటే ప్రతి చోట అవకాశం ఉన్నంత వరకు కూడా కలశస్థాపన చేసి అమ్మవారిని ఏదో ఒక రకంగా ఆరాధన చేస్తూ ఉంటాము. అటువంటిది ఆ కాశీ మహాక్షేత్ర అధిదేవత అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క స్వస్థానంగా భాసిల్లుతున్నటువంటి ఏదైతే క్షేత్రం ఉన్నదో ఆ క్షేత్రమునందు మనము ఆ అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఏదైనా ఒక మంత్రానుష్ఠానం కనుక చేసుకున్నట్లయితే ఎన్నో రెట్ల విశేష ఫలితం, ఇంత అని మనం చెప్పడానికి అవకాశం లేనంత విశేషమైనటువంటి ఫలితం మనం పొందగలము. ఇది మామూలు రోజులలోనే అంత విశేషం. అటువంటిది వారాహి నవరాత్రులలో అమ్మవారి యొక్క దర్శన భాగ్యం, అమ్మవారి యొక్క నామస్మరణ, అలానే అక్కడ దుండి గణపతి అని అంటారు. ఆ స్వామివారి యొక్క సన్నిధి దగ్గర కూర్చొని ఆ లక్ష్మీ గణపతి యొక్క చతురావర్తి తర్పణంలో మిగిలినటువంటి జపానుష్ఠానం పూర్తి చేసుకొని 4 ఘాట్లలో కూడా 16 స్నానాలు చేయటము అంటే ఈ జన్మ మనకు తరించినట్టే. అంత గొప్పది కాశీ మహాక్షేత్రం. అందుకనే అంటారు, పుట్టిన ప్రతి మనిషి ఒక్కసారైనా కాశీ మహాక్షేత్రానికి వెళ్ళి గంగా స్నానం చేసి రావాలి అని. మరికొంతమంది అయితే తనువు చాలించే పరిస్థితులలో కాశీ మహాక్షేత్రానికి వెళ్ళి అక్కడే తనువు చాలించాలి అని కూడా ఎంతోమంది అనుకుంటూ ఉంటారు. కానీ అది కుదురుతుందా? అందరికీ ఖచ్చితంగా కుదిరే అవకాశం 100లో 10 మందికి మాత్రమే ఉండొచ్చేమో. మిగిలిన వారందరూ కూడా కాశీ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. ఒక్కసారి నా జీవితంలో ఆ కాశీ మహాక్షేత్ర దర్శనం మనకు లభ్యము కావాలి. భగవంతుడా, ఈశ్వర, ఆ అవకాశాన్ని మాకు అందించు తండ్రి అని అడగని ఒక్క మనిషి అయితే ఖచ్చితంగా ఉండరు. అంతటి విశేషమైనటువంటి మహాపుణ్యక్షేత్రం. అందులోనూ మహాశ్మశానం అని దానికి పేరు. అనగా రుద్రభూమి అని కూడా అంటూ ఉంటారు. మనం ఏ ఆలోచనలు, ఏ కోరికలతో అక్కడ మంత్రానుష్ఠానాలు జపాలు చేయడానికి వెళ్తామో ఆ కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేరటమే కాకుండా మన లోపల ఉన్నటువంటి దోషాలు ఏవైనప్పటికీ కూడా పూర్తిగా కూడా దగ్ధం చేయగలిగేటువంటి ఏకైక ప్రదేశం కాశీ మహాక్షేత్రం. అటువంటి మహాక్షేత్రమునందు మనం సంకల్పం చేసినటువంటి విధముగా గణపతి చతురావర్తి తర్పణ అనేటువంటిది 44,440 సార్లు ఆ లక్ష్మీ గణపతి మహామంత్రాన్ని అనుష్ఠానం పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి కాశీకి వెళ్ళి 14, 15, 16, 17 తారీఖులలో మిగిలినటువంటి తర్పణ హోమము, రుద్రాభిషేకము, రుద్రహోమము పూర్తి చేసుకుంటూ ఆ ఒక్క వారాహి అమ్మవారి యొక్క ప్రాంగణమున
తెల్లవారుజామున సమయంలో అనగా రాత్రి అంతయు కూడా వారాహి అమ్మవారు కాశీ మహాక్షేత్రం అంతయు కూడా తిరిగి విశ్రాంతి కోసమే అమ్మవారు అక్కడికి వస్తారు స్థావరానికి. ఆ స్థావరానికి వచ్చినటువంటి సమయంలోనే మనకు దర్శన భాగ్యం లభ్యమవుతూ ఉంటుంది. ఇతపూర్వం 4 గంటల నుంచి 6 గంటల వరకు పూర్తి చేసేవారు. అయితే ఇప్పుడు చాలామంది చిన్నవాళ్ళు కానీ ఎవరైనా దర్చుకుంటారు అమ్మవారిని చూసి అని చెప్పి కాస్త పొద్దుపోయాక కూడా దర్శనాన్ని అందిస్తున్నారు. కేవలం అమ్మవారి యొక్క రూపం దర్శనం కావాలి అని. ఆవిడ యొక్క రూపం వరాహ రూపంలో ఉండి కోరలతో అత్యంత భయానకమై ఉంటుంది అమ్మవారి రూపం. కానీ ఆమె మనస్సు వెన్నపూస కన్నా మెత్తగా ఉంటుంది, ఐసు కన్నా చల్లగా ఉంటుంది. కొంగు పట్టి అమ్మా నా పరిస్థితి ఇది అని అడిగామా కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది. అటువంటి అమ్మవారి యొక్క సన్నిధిలో పైన చెప్పబడి ఉన్నటువంటి ఆ నక్షత్ర పాద రాశుల వారు ఎవరైతే ఉన్నారో అంటే 27 నక్షత్రాల వారికి యోగమే. అయితే దోషభూయిష్టం దోష ప్రభావం కలిగినటువంటివి ఏవైతే 4 రాశులు ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయో ఆ రాశుల గురించి ఇక్కడ వివరించడం జరిగినది. ఏ నక్షత్రం వారు, ఏ పాదం వారు ఏ దోషంతో ఉంటూ ఉంటారు అనేటువంటిది, ఎటువంటి దోషాలు ఉన్నాయి అనేటువంటిది కూడా మనం తెలియజేస్తూనే ఉన్నాము. ఆ ప్రతి ఒక్క దోషాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకునేటువంటి చాలా మహత్తరమైనటువంటి దివ్య యోగ సమయం ఏమిటంటే ఈ 4 రోజులు కూడా అంతటి యోగవంతమైనటువంటి సమయం. ఏమాత్రం అవకాశం ఉన్నా ఎవ్వరూ కూడా చేజార్చుకోకుండా ఆ ఆరాధనలో పాల్గొనే ప్రయత్నము చేయండి. ఇతపూర్వం ఒక వీడియోలో ఆ శ్లోకాన్ని కూడా మీకు అందించడం జరిగినది. ఆ శ్లోకాన్ని మీరు రాలేకపోయినా మీ ఇంటి దగ్గర ఆ 4 రోజుల పాటు ఆ శ్లోకాన్ని కూడా తప్పకుండా వినే ప్రయత్నము చేయండి. తద్వారా భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాది ఉపద్రవాది సర్వదోషాలు 16 రకాల దోషాలని మనం నిర్వీర్యం చేసుకునేటువంటి మహత్తరమైనటువంటి శుభయోగ సమయం ఈ 4 రోజులలో ఉన్నది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహాక్రతువునందు పాల్గొనే ప్రయత్నము చేయండి. ప్రత్యేకముగా ఈ 4 రాశుల వారికి ఒకటే విధానాన్ని 100 సార్లు చెబుతున్నాను అని అనుకోకండి. ఒక విషయాన్ని 100 సార్లు ఎందుకు చెబుతున్నారు, అందులో ఏం పరమార్థం ఉందో అనేటువంటిది ఆలోచించుకొని ఆ మహాక్రతువులో పాల్గొనే ప్రయత్నము చేయండి. ప్రత్యక్షముగా లేక పరోక్షముగా 13వ తారీఖు రోజు నాడు మేము ఇక్కడి నుంచి బయలుదేరటం జరుగుతున్నది. మాతో కలిసి ప్రయాణం చేయవచ్చు, లేదా మీరు విడిగా అయినా సరే కాశీ పట్టణానికి రావచ్చును. మాతోటి కలిపి ఖచ్చితంగా అక్కడ ఆ అనుష్ఠానంలో పాల్గొని ఆ అనుష్ఠానంలో ఉన్నటువంటి శక్తిని పరిపూర్ణంగా మీరందరూ కూడా పొందగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.